అమ్మా ఎంత కంజెస్టెడ్గా ఉన్నాయంటే బాబాయ్ లోపలికి వెళ్ళి వెనక్కి తిరగలేకపోయినా అక్కడ తిరగడానికి ఉండదు, ఎలాగెళ్ళి అలా సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ వచ్చి ఈ క్లోజ్డ్ టాప్ బోట్లో వెళ్ళాల్సి ఉంటుంది. కొంత సమయానికి గుహలకు వెళ్ళే పాయింట్ కనిపిస్తుంది. బోట్ మెల్లగా ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి చేరుకొని ప్రయాణికులు గుహల వైపుగా 1/2 కిలోమీటర్ తీసుకువెళ్తారు. కొంత ముందుకు వెళ్ళగానే ఒక పెద్ద శిలాతోరణం మనందరికీ ఆహ్వానం పలుకుతుంది. సాధువులు, విద్వాంసులు, వేద పండితులంతా మీరు అధైర్యపడద్దు, మీకు భ్రమరాంబాదేవి అంశ వల్ల ఆడపిల్ల పుట్టబోతుందని చెప్తుంటారు. అయినా సరే మీరు తగ్మతం అవుతూనే ఉంటారు. కొన్నాళ్ళకి ఆడపిల్ల పుడుతుంది. పుట్టిన వెంటనే మహాదేవుని నామకరణం. చివరగా శివలింగం ఉండే ప్రదేశంలో మాత్రం కదలడానికి కూడా వీలు లేనటువంటి స్థలం మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్రకృతి శివలింగానికి నిత్యాభిషేకం చేస్తూ ఉంటుంది. ఆ విజువల్స్ని మీరు డైరెక్ట్గా చూసినప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడనే భావం కలుగుతుంది. ఆ రాత్రి ఆయన యోధత్వానికి మరింత బలం ఇచ్చిందంటారు. శివాజీ శ్రీశైలం నుండి బయలుదేరుతున్నప్పుడు ఒక వృద్ధ సన్యాసి అతనికి ఇలా అన్నాడంట, నీ కత్తి శివశక్తితో నిండి ఉంది, ధర్మాన్ని నిలబెట్టు. హాయ్ ఫ్రెండ్స్, అక్కమహాదేవి గుహలను సందర్శించడానికి ఉదయం 5:30 కల్లా పాతాళగంగ టికెట్ కౌంటర్కి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ముందుగా పేరు నమోదు చేసుకొని 9 గంటలకల్లా కింద ఉన్న పాతాళగంగ బోటింగ్ పాయింట్కి చేరుకోవాలి. కిందకి చేరుకోవాలంటే మెట్ల మార్గం, రోప్వే ద్వారా కూడా చేరుకోవచ్చు. రోప్వే ద్వారా వెళ్ళాలనుకుంటే 100 రూపాయలు పే చేసి టికెట్ అప్పుడే తీసుకోవచ్చు. నేను రోప్వే ద్వారానే వెళ్ళాలనుకున్నాను, సో టికెట్ ఇక్కడే తీసుకొని 8:30 కల్లా రోప్వే పాయింట్కి చేరుకొని 9 గంటలకల్లా పాతాళగంగకి చేరుకున్నాను. అక్కడే ఆల్రెడీ ఉదయం 5:30కి వచ్చి పేరు నమోదు చేసుకున్నాం కాబట్టి పేర్లు నమోదు చేసిన లిస్ట్ కిందకి వస్తుంది. అక్కడే 650 రూపాయలు పర్ హెడ్ పే చేసి గుహల వరకు బోట్లో వెళ్ళొచ్చు. 1.5 గంటల జర్నీ ఉంటుంది. టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ వచ్చి ఈ క్లోజ్డ్ టాప్ బోట్లో వెళ్ళాల్సి ఉంటుంది. కొంత సమయానికి బోట్ స్టార్ట్ అవుతుంది. కృష్ణానది ఎగువ ప్రవాహంలో 16 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. రాజమండ్రి, గోదావరిలో పాపికొండల మధ్య బోట్ జర్నీ ఒక అనుభూతి అనుకుంటే, 800 సంవత్సరాల క్రితం నాటి ఆధ్యాత్మిక అక్కమహాదేవి గుహలను సందర్శించడానికి కృష్ణానది మీద బోటు ప్రయాణం కూడా మరొక కొత్త అనుభూతి. ఈ డ్యామ్ నిర్మించక ముందు ఇంత వెడల్పైన నీటి ప్రవాహం ఉండేది కాదు. కేవలం నది మాత్రమే ఉండేది. 800 సంవత్సరాల క్రితం ఈ నది మార్గం గుండా వెళ్ళి ఆ గుహలను కనుక్కొని అక్కడ ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసింది అక్కమహాదేవి అనే శివభక్తురాలు. ఇప్పుడు మనం అక్కమహాదేవి అడుగుజాడల్లోనే బోట్ మీద ఆమె తపస్సు చేసిన గుహలకు వెళ్తున్నాం. దారి పొడవునా మనకి ఎన్నో జలపాతాలు, నదికి అటు ఇటు పచ్చని నల్లమడ అడవులు మన ప్రయాణ సమయాన్ని బోరు కొట్టనివ్వవు. కొంత సమయానికి గుహలకు వెళ్ళే పాయింట్ కనిపిస్తుంది. బోట్ మెల్లగా ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి చేరుకొని ప్రయాణికులు గుహల వైపుగా 1/2 కిలోమీటర్ తీసుకువెళ్తారు. కరెక్ట్గా 1.5 అవర్ కృష్ణానదిలో జర్నీ చేసిన తర్వాత గుహలకి వెళ్ళే దారికి ఇక్కడ ప్లాట్ఫామ్ నుంచి దిగి ఈ అడవిలో నడుచుకుంటూ వెళ్ళాలంట 1 కిలోమీటర్ వరకు. అక్కడికి వెళ్తే ఆ గుహలు ఉంటాయంట. కొంత ముందుకు వెళ్ళగానే ఒక పెద్ద శిలాతోరణం మనందరికీ ఆహ్వానం పలుకుతుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ శిలాతోరణం దాటగానే గుహలలోకి వెళ్ళే మార్గం కనిపిస్తుంది. ఈ గుహలు ఎలా ఏర్పడ్డాయో అందరూ తెలుసుకోవాలి. ఈ ప్రాంతంలో మీరు చూస్తున్న రాక్స్ అన్నీ శాండ్ స్టోన్ మరియు లైమ్ స్టోన్. ఈ రాళ్ళు నీటికి మరియు గాలికి సులభంగా కరిగే స్వభావం కలిగి ఉంటాయి. నీటిలో ఉన్న స్వల్ప ఆమ్లం లైమ్ స్టోన్ని కరిగిస్తుంది. కృష్ణానది ఇక్కడి నుండే ప్రవహించడంతో శతాబ్దాలుగా ఈ ప్రక్రియ జరిగి ఇంత అద్భుతమైన గుహలను ఏర్పరిచాయి. దీన్నే వాటర్ ఎరోజన్ అని అంటారు. గుహలకి ఆధ్యాత్మికతకి ఉన్న సంబంధం ఈయన చక్కగా వివరించారు. అందరూ వినండి మొత్తం. అక్కమహాదేవి తల్లిదండ్రులకు చాలా వరకు సంతానం ఉండదు. వీళ్ళు సంతానం కోసం పరితపించే టైంలో సాధువులు, విద్వాంసులు, వేద పండితులంతా మీరు అధైర్యపడద్దు, మీకు భ్రమరాంబాదేవి అంశ వల్ల ఆడపిల్ల పుట్టబోతుందని చెప్తుంటారు. అయినా సరే మీరు తగ్మతం అవుతూనే ఉంటారు. కొన్నాళ్ళకి ఆడపిల్ల పుడుతుంది. పుట్టిన వెంటనే మహాదేవుని నామకరణం చేస్తారు. యోగులు, సిద్ధులంతా వీళ్ళు శివ శరణ్యం దించేవారు. అక్కమహాదేవి అమ్మవారి విద్యాభ్యాసం అంతా బసవేశ్వర గురువు గారికి జరుగుతుంది. ఆయన నిత్య శివారాధకుడు. ఆయన
అమ్మవారి జాతకం దృష్ట్యా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తాడు, మీ అమ్మాయి శివధ్యానం దొరుకుతుంది కలిగేది. ఆనేమంతో చిన్నప్పటి నుంచి స్వామిని కొలవడం మొదలుపెట్టారు. అది చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని గొప్ప సంకల్పంలో ఉండేది. అక్క మహాదేవి చాలా సౌందర్య రాశి. ఎంత సౌందర్య రాశి అంటే ఆవిడ అందాన్ని చూసి ప్రతి దేశాన్ని పరిపాలించే రాజాలు అక్క మహాదేవిని పెళ్ళాడాలనుకునేవాడు. ఎప్పుడూ వాడు శరీర సౌందర్యాన్ని చూసి ముచ్చిపోయాడు కదా, ఎప్పుడు శివారాధన ఉండేది. కర్ణాటకలో పుట్టి పెరిగింది కాబట్టి కర్ణాటక రాజ్యాన్ని పరిపాలించే రాజు కౌశిక మహారాజు అమ్మవారి అందాన్ని చూసి తన పట్టపురాణిగా చేసుకోవాలనుకుంటారు. అనుకున్న తక్షణమే తన మంత్రి చేత అక్క మహాదేవి తల్లిదండ్రులకు కౌరు పంపిస్తాడు, మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను. వాళ్ళు నిరాకరిస్తారు. మా అమ్మాయి కారణ జన్మరాలు, జన్మకు పెళ్లి యోగం లేదు, ఒక సేవైకాయమని చెప్పారు వాళ్ళు. ఆ విషయం మంత్రి రాజుగారితో చెప్పే రాజుకి చాలా కోపం వస్తుంది. ఏంటి వీళ్ళు నారాజ్యంలో బతుకుతూ నేను పెళ్ళాడని నిరాకరిస్తున్నారు, బలవంతంగా మీరు అక్క మహాదేవిని తీసుకురండి, నేను రాష్ట్రీయ వివాహమాత అని చెప్పి రాజుభటులు పంపిస్తారు. రాజుభటులు వచ్చినప్పుడు అక్క మహాదేవి తల్లిదండ్రులు బాధపడతా ఉంటారు. ఏంటి మా అమ్మాయి జీవితం రాజు చెరలో మర్చిపోవచ్చిందనా, మా అమ్మాయికి అంటూ శివధ్యానం దొరకదా అని. తల్లిదండ్రుల బాధ చూడలేక అక్క మహాదేవి రాజుగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి రాజుగా మనం పెళ్లి చేసుకున్నాం, కాకపోతే నువ్వు 3 షరతులకు అంగీకరిస్తే నేను నిన్ను పెళ్ళాడతానంటారు. అమ్మవారి అన్నానికి దాచుగా ఏ షరతకైనా అంగీకరిస్తానంటారు. ఫస్ట్ షరతగా మత మార్పిడి విధానానికి అంగీకరించమని అడుగుతారు. ఆయన జైన మతస్థుడు, వీళ్ళు వీర సైనవులు. జైన రాజ్యంలో వీర సైనవులు అంటే చాలా నీతిగా చూసేవాడు రాజుగారు. అయినా సరే అమ్మవారి అన్నాన్ని చూసి ఆ షరతకి అంగీకరిస్తాడు, తాను కూడా మత మారడానికి అంగీకరిస్తాడు. రెండవ షరత ఏంటంటే నేను నీ రాజ్యంలో ఉన్నంతకాలం సాధు సన్యాసులకు నిత్య అన్నదానం చేస్తుండాలంటారు, దాన్ని కూడా ఒప్పుకుంటారు. మూడవ షరత నేను నీ రాజ్యంలో కొన్ని రోజులు ధ్యానంలో కూర్చుంటాను, నా ధ్యానం అయినాక పెళ్లి చేసుకున్నాం, అంతవరకు నేను తాకవద్దంటారు, దాన్ని కూడా ఒప్పుకుంటాడు. చేస్తే 1 రోజు 2 రోజులు ఎలా పెళ్ళాడుతుంది కదా అని. తన రాజ్యంలోని చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారు తప్పలో కూర్చుంటారు. రోజులు గడుస్తుంటాయి, నెలలు గడుస్తుంటాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. రాజుగారికి వృద్ధాప్య దగ్గరపడతారు. ఏంటి ఇవి తీసుకొచ్చి ఇంతకాలం అయింది, ఇంతకాలం బట్టి తప్పలను కూర్చుంది, నా వయసు అయిపోతుంది, నేను ఎప్పుడు పెళ్ళాడని చెప్పి క్షామ వాంఛిత తప్పలో అమ్మవారిని గౌరవించుకుంటారు రాజుగారు. ఆవిడ తపస్సు భంగంగా వెలిగిస్తాడు. రాజా, నేను ఇంతకాలం బట్టి నీ రాజ్యంలో తపస్సు చేస్తున్నాను, నా భక్తిని నువ్వు గమనించలేదు, నీకు కావాల్సిందేంటి, ఈ క్లిష్టమైన ఈ శరీరమే కదా, వచ్చి అనుభవించమని చెప్పి తన వస్త్రంలో తానుగా ఒక్కొక్కటి తీసి రాజుగారి ముందు దిగంబరగా నిలబడతాడు. ఆ దిగంబరగా నిలబడ్డప్పుడు ఒక తల వెంట్రుకలే వస్త్రాలుగా ఏర్పడతాయి. ఇది నల్లంటే కానీ అమ్మవారి దిగంబర తల వెంట్రుకలే ఉండినిండా. అప్పుడు ఆవిడ జైన తీర్థంలో కనపడతారు రాజుగారి. చాలా మంది పడతారు. అమ్మ తెలియ చేసిన తప్పుగా నేను క్షమించు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నా రాజ్యంలోనే ఉండి సకల సంపదల వజ్ర వైద్యులను సమర్పిస్తాను తల్లి అంటారు. అయ్యా, నేను నీకు కనుపు కలిగించడానికి నేను ఈ రాజ్యానికి వచ్చాను, నీకు కనుపు కలిగింది కాబట్టి నేను చెన్న మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళాలంటుంది. మనం మల్లికార్జున స్వామి అంటాం, కర్ణాటక భక్తులంటే చెన్న మల్లికార్జున స్వామి అంటారు. ఈ చెన్న మల్లికార్జున పదం కూడా అక్క మహాదేవి రాసిన వచనంలో పదం అది. అక్క మహాదేవి రచయిత్రిలో విధ్వంసాలు కూడా చాలా రచనలు చేసింది. 12వ శతాబ్దం అంటే సుమారుగా 800 సంవత్సరాల క్రితం ఆ కర్ణాటక నుంచి నల్లమల ఫారెస్ట్లో అమ్మవారు దిగంబరగానే రావడం జరిగింది. శ్రీశైలం 800 సంవత్సరాల క్రితం అంటే ఈ నల్లమల ఫారెస్ట్ ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. క్రూరమృగాల మధ్య ఒంటి మీద నూలు పూలు లేకుండా స్త్రీ వ్యవస్థగా కర్ణాటక నుంచి శ్రీశైలం నడుచుకుంటూ రావడం అంటే, శ్రీశైలం కంటే ముందు కళ్యాణ పట్టణంలో చిక్కి తొండాకి పడుతుందంట. అమ్మవారి వేషధారణ చూసి గ్రామంలో చూశారు. అదే టైంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని ఆవిడ గురువు గారు అల్లమ్మ తప్పు చెప్పిన గురు ఉపదేశం ప్రకారం తపస్సులో ఎక్కడ కూర్చోవాలి అని నిర్వచించే టైంలో ఈ వనదేవత ప్రత్యక్షమై, అమ్మ నువ్వు మంచి సంకల్పంతో వచ్చినా కాబట్టి నిన్ను నేను కాపాడుకుంటాను, నువ్వు వచ్చి నా గర్భంలో వచ్చి కూర్చోమని చెప్పి తానంతటిగా తానుగా వాళ్ళకి విద్వాంసులు, వేద పండితులు, యోగులు చెప్తారు. ఈ గుహలు పురవస్తు శాఖ వాళ్ళు అయితే 1,00,000 సంవత్సరాల క్రితం పండిన వాళ్ళు చెప్తున్నారు. లోపలికి వెళ్ళి చాలా కఠోర తపస్సు చేస్తుంటారు. ఆవిడ తపస్సు వల్ల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారిని గుహలో ప్రదక్షిణ చరిత్ర ఉంటుంది. దానికి నిదర్శనంగానే సహసిద్ధంగా వెళ్తున్న శివలింగం ఉంటుంది గుహ లోపల. శ్రీశైలం ఉన్న స్వామిని జ్యోతిర్లింగం అని స్వయంభులింగం అది. అక్కడ ఉన్న స్వామికి అయితే మనోభిషేకాలు చేస్తాం. ఈ లోపల ఉన్న స్వామికి ఎవరో అభిషేకాలు చేయరు. సహసిద్ధంగా ఒక డ్రాప్ వాటర్ శివలింగం మీద కొత్తగా ఉంటుంది. 365 రోజులు అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అభిషేక ప్రియులు అన్నది లోపల ఉన్న స్వామి నిదర్శనం కనపడతారు. మనం ప్రతి దేవాలయానికి వెళ్తాం. దేవాలయం ముందు శిలాతోరణం కానీ ముఖద్వారం కానీ వంశం కానీ మనం ఏర్పాటు చేస్తాం. ఈ కేవస్ ముందు చూడండి ఎంత పెద్ద మేక శిలాతోరణం, భౌగోళిక అద్భుతంగా చెప్పబడుతున్న శిలాతోరణం ఇది. భగవంతుడు గుహలో ఉన్నాడు అన్న దర్శనం స్వామి పడే డ్రాపు. మీరు శ్రీశైలం స్వామివారి దర్శనానికి వెళ్ళారా? స్వామి అబ్జర్వ్ చేశారా? లక్షతోటి రైతులతోటి గర్భగుడి ముందుండే బ్లాక్ విగ్రహాలు ఎలాగే ఉంటాయి. ఎవరు చూడరా? అక్క మహాదేవ్ అమ్మవారికి నోటి, 2 హేమారెడ్డి మండపానికి నోటి, 3 సిద్ధరామపల్లి నోటి. వీళ్ళ ముగ్గురు కర్ణాటక భక్తులే, మనలా మానవ జన్మంతో మనుషులే. మానవ జన్మతిన వంటి విగ్రహాలకి వెళ్ళి స్వామి వారికి అంటే ముందు పెట్టారంటే ఒకసారి ఆలోచించండి. వీళ్ళ ముగ్గురు ఎటువంటి సిద్ధపరిలో ఈ ముగ్గురు అక్క మహాదేవి తపస్సు చేయడం వల్ల ఈ స్వామి దర్శనాన్ని మనం చదవడం వచ్చాం.
ఇప్పుడు గుహలోనికి వెళ్ళి సహజ సిద్ధంగా ప్రకృతితో ఏర్పడిన శివలింగాన్ని చూడడానికి వెళ్తున్నాను. లోపల చాలా చీకటిగా ఉంటుంది. మొబైల్ ఫోన్ లైట్తో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఒకరి వెనుక ఒకరు మాత్రమే వెళ్ళేంత ఇరుకుగా ఉంటాయి ఈ గుహలు. ఎలా ఏర్పడిన గుహల్ని అలాగే చాలా సహజ సిద్ధంగా ఉంచారు. లోపల మనకి శాండ్ స్టోన్, లైమ్ స్టోన్లు లక్షల సంవత్సరాలుగా ఏర్పడిన వివిధ ఆకారాలను చూడొచ్చు. చివరగా శివలింగం ఉండే ప్రదేశంలో మాత్రం కదలడానికి కూడా వీలు లేనటువంటి స్థలం మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్రకృతి శివలింగానికి నిత్యాభిషేకం చేస్తూ ఉంటుంది. ఆ విజువల్స్ని మీరు డైరెక్ట్గా చూసినప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడనే భావం కలుగుతుంది. ఆ భావం మీకు కూడా కలగాలనే ఆ క్లిప్స్ని పెట్టలేదు. అమ్మా ఎంత కంజెస్టెడ్గా ఉన్నాయంటే బాబాయ్ లోపలికి వెళ్ళి వెనక్కి తిరగలేకపోయినా అక్కడ తిరగడానికి ఉండదు. ఎలాగెళ్ళి అలా సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. చిన్ని శివలింగం ఉంటుంది, వాటర్ అలా పడుతూనే ఉంటుంది. నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఈ ఏరియాయే గ్రేట్. జనసంచారం లేని ఈ ప్రదేశంలో 800 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో ఊహించుకోండి. అయ్యిందండి మొత్తానికి 2 గంటల తర్వాత ఫినిష్ చేసుకొని ఇదే మేము వచ్చిన బోటు. మళ్ళీ రిటర్న్ టు శ్రీశైలం. 15 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. మొత్తం ఇవన్నీ సెడిమెంటరీ రాక్స్ కనిపిస్తున్నాయి చూసారు బ్యాక్ సైడ్. ఇవన్నీ సెడిమెంటరీ రాక్స్. ఇప్పుడు కృష్ణానది దిగువ ప్రవాహంలో 1 గంటలో పాతాళగంగకి చేరుకోవచ్చు. పాతాళగంగకి చేరుకొని పైకి వెళ్ళి చివరగా శివాజీ మహారాజు మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్న ప్రదేశానికి వెళ్ళాను. రీసెంట్గా ప్రధానమంత్రి మోడీ గారు ఈ ప్రదేశాన్ని సందర్శించారు. ఛత్రపతి శివాజీకి ఈ ప్రాంతానికి ఉన్న సంబంధం ఏంటంటే, ఒకసారి శివాజీ మహారాజు ఈ ప్రాంతం గుండా వెళ్ళినప్పుడు శ్రీశైలం దేవాలయంలో మల్లికార్జున స్వామిని దర్శించుకున్నప్పుడు శివాజీ కళ్ళల్లో నీళ్లు ఉక్కాయండి. యోధునిలో దాగి ఉన్న భక్తుడిని శివుడు బయటకు తీసుకొస్తున్న క్షణం ఇది. స్థానికులు చెప్పే గొప్ప కథల్లో శివాజీ మహారాజ్ పాతాళగంగ వద్ద రాత్రివేళ ధ్యానం చేశాడట. నీటి ధ్వనిలో మల్లికార్జున స్వామి శక్తి, చుట్టూ అడవి. ఆ రాత్రి ఆయన యోధత్వానికి మరింత బలం ఇచ్చిందంటారు. శివాజీ శ్రీశైలం నుండి బయలుదేరుతున్నప్పుడు ఒక వృద్ధ సన్యాసి అతనికి ఇలా అన్నాడంట, నీ కత్తి శివశక్తితో నిండి ఉంది, ధర్మాన్ని నిలబెట్టు అని చెప్పాడంట. శివాజీ మహారాజ్ జీవితంలో జరిగిన అనేక విషయాలకు శ్రీశైలం యాత్ర ఆధ్యాత్మిక శక్తి కారణమని చరిత్రకారులు చెబుతారు. ఇక్కడ వరకు వచ్చారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. టీవీలో చూసేవాళ్ళు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇటువంటి ప్రదేశాలు మన ఆంధ్రప్రదేశ్లో కోకొల్లలుగా ఉన్నాయి. వాటన్నింటినీ మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.